ఓం అస్మద్గురుభ్యో నమః. హ్యం భిన్నవేద్యం ధ్యేతు పురుషం పురుషర్షభః సమదుఃఖం సుఖం ధీరస్సు ఋతుం త్వాయ కల్పతే. 15వ శ్లోకం భగవద్గీతలో ద్వితీయ అధ్యాయంలోని సాంఖ్యయోగం. ఏ పురుష శ్రేష్ఠ ప్రకృతి వలని కలిగే అనుకూలమైన లేక ప్రతికూలమైన అనుభవాల్లో వైపు అయినా త్రోసిపుచ్చేరానివి ఎండావాన వల్ల కలిగే శ్రమను సహించుట అలవాటే. అట్లా యుద్ధంలో ఆ బంధువధుల వల్ల కలిగే సుఖమైన దుఃఖమైన తాత్కాలికమైన ధైర్యంతో ఎదుర్కొన్న సమబుద్ధి కలవారిని మాత్ర స్పర్శలు ఏమీ చేయలేరు. అటు సవర్ణోచిత కర్మను బాధలు ఎదురైన సమబుద్ధితో సహనబుద్ధితో చేయనప్పుడు మానవుడు మాత్రం అమృతత్వం అందగలడు. అందుకే ఓరి అలవర్చకము అమృతత్వం నా సతో విద్యతే భావనో భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టా అంతస్తు అనయో సత్పదస్సి. 16వ శ్లోకం. అర్జున, సత్ అనగా ఏకరూపం మార్పు చెందక ఉండే వస్తువు. అది ఆత్మ, అది కానిది అంటే మార్పు చెందదు, ఒకే రూపంలో ఉండనిది. అసత్, అది శరీరము. ఏమి చేసినా ప్రకృతితో తయారైంది కనుక దేహం నశించకుండదు. జ్ఞానైకారంగా ఆత్మ ఏమి చేసినా నశించదు కనుక ఆత్మకు సత్వం అనగా వినాశం లేకుండా, శరీరములకు అసత్వం అనగా వినాశం నందుటకు సహజముగా స్వభావం. ఈ విషయమును తత్వములను యథార్థంగా దర్శించిన శ్రీపరాశరాది మహర్షులు ఎన్నడో నిర్ణయించుకుని ఉన్నారు. అవినాశత తద్భిద్దే ఏన సర్వమిదం తతం వినాశమమిదం శాస్యస న కశ్చిత్ కర్తుమర్హతి. 17 ఆత్మ వినాశము అనగా నిత్యముండుటకు కారణం తెలుపదు. ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువు నశం చేయవలనంటే అందులో దూరి దాన్ని నశింపజేయవలను. ఆత్మలో అతి సూక్ష్మములు ఏ సూక్ష్మ పదార్థమునందైనా ప్రవేశించగలరు, కానీ ఆత్మ యందు ప్రవేశించగల సూక్ష్మ పదార్థం ఏది లేనే లేదు. ప్రకృతిలోని అన్ని పదార్థములందు వ్యాపించే శక్తి ఆత్మకున్నది కనుక ప్రకృతి వల్ల తయారగు శరీరాలన్నీ నశించేవి, తాను నశించినది. అన్ని పదార్థములు కూడా ఆత్మ ప్రవేశించే అవకాశం కలవే, కానీ తనలో ఏది ప్రవేశించే అవకాశం ఆత్మ కలిగి లేదు కానీ అది నశించదగింది కనుక ఏ విషయ శస్త్రాదులను ఆత్మను ఏమీ చేయలేవు. స్వస్తి. జై